యా హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకు 300 ఎకరాల్లో శేఖమూరు సెంట్రల్ పార్క్ అయితే నిర్మిస్తున్నారండి అమరావతిలో. ప్రజెంట్ ఆ సెంట్రల్ పార్కు ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో అది వచ్చేసి మనకు ఏపీ విట్ అండి. ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లోనే మనకు ఈ యొక్క 300 ఎకరాల్లో నిర్మిస్తున్న సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కట్టడాలు అయితే జరుగున్నాయండి. ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ అంతా ఇక్కడ మొత్తం చెట్లతో అయితే ఫుల్గా నిండిపోయిందండి. ముళ్ళ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూడండి, ప్రజెంట్ అసలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. చూడండి ఇక్కడ అసలు ఎలా ఉందో చూడండి. న్యాచురల్గా ఒక అతను చెట్టు ఎక్కుతున్నట్టు, తాటి చెట్టు కళ్ళు గీస్తున్నట్టు. అలాగే ఇక్కడ ఎంట్రీ చూడండి, బటులు, అలాగే దానిపైన బుద్ధుడు అనమాట. కిందంతా బటులు, దానిపైన బుద్ధుడు. అసలు కంప్లీట్ అయ్యింటే ఎలా ఉండేదేమో. ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉంది. ఇదండి ఎంట్రీ అండి. ఇది వచ్చేసి మనకు ఈ 300 ఎకరాల్లో నిర్మిస్తున్న సెంట్రల్ పార్క్ యొక్క ఈ 300 ఎకరాలు ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్ నిర్మిస్తున్నారు కదా, అందులో ఏంటంటే కొన్ని ఎకరాలు కొంత దానికైతే డివైడ్ చేస్తారండి. ఇప్పుడు నేను చూపించేది వచ్చి ఈ సెంట్రల్ పార్క్లో నిర్మిస్తున్న క్రాఫ్ట్ బజార్. దీనికైతే మనకు 7.42 ఎకరాలు అయితే నిర్మించారండి, ఇచ్చారనమాట. అందులో కదా ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ బొమ్మలు ఇవన్నీ అప్పుడు కట్టడాలు ఇవన్నీ మాట. ఇప్పుడైతే కింద అయితే కొన్ని బొమ్మలు అయితే పడిపోయి ఉన్నాయి. అసలు చూడండి, ఒకవైపు ఏమో డోలు కొడుతూ, మరోవైపు ఏమో సన్నాయి ఊదుతూ. అసలు ఎలా ఉన్నాయో చూడండి అప్పుడు కట్టడాలు. ఒకవేళ ఇది కంప్లీట్ అయ్యింటే మాత్రం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి మెయిన్ అట్రాక్షన్ అయితే అయ్యేదండి. ఎందుకంటే 300 ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఈ పార్క్ని. ఇందులో మనకు శేఖమూరు సెంట్రల్ రిజర్వాయర్, శేఖమూరు రిజర్వాయర్ ఉంది కదా, అది కూడా ఈ పార్క్లోకే వస్తుందండి. ఈ 300 ఎకరాలు లేదంటే అది 50.69 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఆ శేఖమూరు సెంట్రల్ పార్క్ అనేది. ఈ బొమ్మలు చూస్తుంటే అప్పుడు ఎంత వర్క్స్ జరుగున్నాయో అనేది అయితే అర్థమవుతుంది. అక్కడ మనకు కొన్ని బొమ్మలు అయితే కింద పడిపోయి ఉన్నాయి, కొన్ని బొమ్మలు కింద పడి చెయ్యి అవన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయండి. ఇది మన తెలుగు తల్లి. పెయింటింగ్ అంతా పోయి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వర్షంలోనే వర్షం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎలాంటి మెయింటెనెన్స్ లేదు కదా. అవన్నీ కూడా మనకు తెలుగు తల్లి విగ్రహం. అసలు ఎంతవరకు జరిగిందో చూడండి. మనకేంటంటే ఈ 300 ఎకరాల్లో నిర్మిస్తున్నారు కదా, ఇందులో మనకు క్రాఫ్ట్ బజార్కి వచ్చేసి 7.42 ఎకరాలు, అలాగే మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కోసం 18.8 ఎకరాలు, అలాగే మనకు పార్కుల కోసం, అలాగే పార్కింగ్లకి, వీటన్నిటికి కూడా మనకు, అలాగే వెల్డర్నెస్ పార్క్ దానికైతే 20 ఎకరాలు అయితే కేటాయించారండి. ఆ వీడియో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది ఎండకార్డులు ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. అలాగే మనకు శేఖమూరు సెంట్రల్ పార్కు, అది వచ్చేసి మనకు 50.69 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అందులో మనకు బోటింగ్ అవన్నీ కూడా రాబోతున్నాయండి ఆ యొక్క రిజర్వాయర్లో. అసలు ఈ 300 ఎకరాల్లోకి ఈ పార్క్కి కంప్లీట్ అయ్యంటే అసలు ఒక గేమ్ చేంజర్ లాగా ఉండేది. ఎందుకంటే పక్కనే మనకు యూనివర్సిటీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎస్ఆర్ఎం కానీ, ఈ విట్ఏపీ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కానీ, అలాగే వాళ్ళకి పేరెంట్స్లో వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు వచ్చినా కూడా సరదాగా ఈ పార్క్లో కూర్చొని భోజనం చేయడానికి కానీ కాలక్షేపానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే చాలా కట్టడాలు చూడండి చాలా వరకు జరుగున్నాయి. కొన్ని అయితే పునాదులు వేస్తున్నారు, కొన్ని అయితే స్లాబ్ అయితే పోస్తున్నారు. ఆ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కట్టడాలు కూడా డిజైనింగ్ ఉందండి, ఆకారంలో ఉన్నాయి, డిజైన్ ఆకారంలో ఉన్నాయి. అసలు డెవలప్ అయ్యి ఉంటే ఏ విధంగా ఉండేదో ఏంటో అసలు అర్థం చేయదు. అక్కడ చూడండి ఎలా ఉన్నాయి కట్టడాలు అయితే, బిల్డింగ్స్. అసలు ఇవన్నీ కూడా క్రాఫ్ట్ బజార్ అనమాట. అలాగే మనకి ఇక్కడే మనకు అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇక్కడే రావాలండి. బట్ ఏంటంటే విజయవాడ మనకు కట్టేశారు కదా, అందువల్ల ప్లాన్ అయితే యాక్చువల్గా వాళ్ళు వేసుకున్న ప్లాను ఇక్కడ కట్టాలని అనుకున్నారు ఈ పార్కుల్లోనే. దానికోసం కూడా కొంత స్థలం అయితే కేటాయించారండి. అసలు మనకు ఇందులోనే వాటర్ ఫాల్స్, వాటర్ రైడింగ్స్ కానీ, అడ్వెంచర్స్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేది మనకు. అలాగే మనకు 4 వైపులా పార్కింగ్ కోసం అయితే 2 ఎకరాలు అయితే ఇచ్చారండి. అలాగే మనకు దీంట్లోనే మనకు ఏంటంటే స్పోర్ట్స్కి, అలాగే వీటన్ని స్టార్ రిసార్ట్స్ అంటే హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఉండేటివి ఇందులో. అంతా కట్టడాలు కిందంతా పగిలిపోయి ఉన్నాయండి. కిందంతా బేస్మెంట్ మొత్తం కూడా పగిలిపోయి ఉన్నాయి అన్నీ కూడా. ఈ చెట్లంతా కూడా క్లియర్ చేస్తే ఎలా ఉంటుందో ఏందో చూడాలి.
ఇది కంప్లీట్ అయితే ఈ 300 ఎకరాల్లో, ఎందుకంటే వాళ్ళు కేటాయించిన ఆ స్థలాలు అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఈ షేక్మూర్ రిజర్వాయర్ కానీ, అలాగే ఈ క్రాఫ్ట్ బజార్ కానీ, అలాగే అడ్వెంచర్ పార్క్స్ కానీ, అలాగే వెల్డర్నెస్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యింటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్కి ఇది ఒక అందం అయితే తీసుకుని వచ్చేది. అలాగే గేమ్ చేంజర్ లాగా ఉండేది ఈ ప్రాజెక్ట్ అనేది కూడా. మెయిన్ అట్రాక్షన్ అయ్యేదండి ఈ అమరావతికి అయితే. ఇది కంప్లీట్ అయితే మెయిన్ అట్రాక్షన్ అయ్యేది రాజధానికి అయితే. ఇదంతా కూడా మనకు నాలెడ్జ్ సిటీలో అయితే వస్తుందండి. దీని ఆపోజిట్లోనే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు విట్ఏపీ ఉంది. అలాగే కొంచెం ముందర వెళ్తే మనకు ఎస్ఆర్ఎం వస్తుంది. ఇది కూడా అప్పట్లో కట్టయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది సిచ్యువేషను. కిందంతా పరిధించిన చెట్లు అవన్నీ కూడా ఎక్కువ వచ్చేసిన ముళ్ళ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఇంత జరిగిందా వర్క్ అప్పట్లో అని చెప్పేసి. కంప్లీట్ అయ్యింటే మాత్రం ఇవంతా కూడా గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అలాగే మనకు ఇక్కడ శేఖమూరు రిజర్వాయర్ కూడా నిర్మిస్తున్నారు కదండి. ఈ 300 ఎకరాల్లో దాంట్లో 50.69 ఎకరాలు నిర్మిస్తున్నారు కదా. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తానండి. ఏంటంటే అది డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే మ్యాప్లో ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుందండి. అందులోనే మనకు ఫ్యూచర్లో బోటింగ్ అవి కూడా రావచ్చు అనేది అనుకుంటున్నాను. మొత్తం ప్రజెంట్ అయితే కిందంతా ఇవన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయండి. ఇప్పుడు కట్టడాలు కదా, తర్వాత ఎలాంటి మెయింటెనెన్స్ లేవు. ఇంకా ఊహించుకోండి ఇదంతా డెవలప్ అయ్యింటే ఎలా ఉండేది ఏంటి అనేది. మనకు ఇక్కడ మంచి టూరిజం లాగా బాగా డెవలప్ అయిపోయేదండి. ఎప్పుడు జనాలతో కలకల్లాడేది. ఎందుకంటే ఇక్కడే మనకు అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ కూడా రావాల్సింది. ఇప్పుడైతే మనకు స్టాచ్యూ అక్కడ పెట్టేశారు కాబట్టి విజయవాడ గ్రౌండ్లో ఇప్పుడైతే ఇక్కడైతే కట్టాలనుకుంటున్నాను. స్పోర్ట్స్ అవన్నీ కూడా స్పోర్ట్స్ క్లబ్స్ కానీ అవన్నీ కూడా ఇందులో వస్తాయండి. పిల్లలు ఆడుకునే దానికి కానీ అవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉండేది. పార్క్ విషయంలో ఆ వెల్డర్నెస్ పార్క్ కూడా 20 ఎకరాలు కేటాయించారు కదా. అందులో ఏంటంటే ప్రతి చెట్టు కూడా మిటిగేషన్కి సంబంధించిన చెట్లు అండి. అదేంటే మనకి ఏంటంటే పీపీపీ మోడ్లో అయితే డెవలపింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. చూడండి ఈ స్టాచ్యూ ఉంది కదా, ఇదంతా కూడా మనకు ఇక్కడ కట్టాల్సిందే ఈ స్టాచ్యూ. బట్ ఇప్పుడు అక్కడ కట్టేస్తారు కాబట్టి ఇంకా ఇక్కడైతే కట్టరండి. చూశారు కదండి మన 300 ఎకరాల్లో నిర్మిస్తున్న శేఖమూరు సెంట్రల్ పార్క్ యొక్క వివరాలు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.